అలాగే గోదావరి ఆక్వాపార్క్ గొడవల్లో సమస్యలు ఎక్కడొస్తాయంటే గోదావరి ఆక్వాపార్క్ నిజంగా నిబంధనలు పాటిస్తున్నారా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలు పాటిస్తున్నారా? ముఖ్యంగా వీటి మీద నేను నేను ముఖ్యమంత్రి గారితో చర్చించలేకపోయిన సమయం లేకపోవడం వల్ల నేను వారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది నిజంగా గోదావరి ఆక్వాపార్క్ నిజంగా కానీ వాళ్ళకి నిబంధనలు పాటించుంటే అది ప్రజలకి తేటతెల్లని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో వచ్చే సమస్యలకి బయట దేశాలు వచ్చే సమస్యలకి చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య నార్దర్న్ పార్ట్ ఆఫ్ నార్వేలో ఫిషర్మ్యాన్కి అక్కడ లోకల్ ఫిషర్మ్యాన్కి అక్కడ లోకల్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్కి చిన్న గొడవ జరిగింది. అక్కడ జరిగినప్పుడు ఏమవుతుందంటే కేవలం అది అక్కడ ఒకటే జాతి నార్వేజియన్స్ ఒకటే జాతి ఒకటే రంగు ఒకటే వర్ణం వాళ్ళకు వచ్చే సమస్య కేవలం అది ఒక హెల్త్ ఇష్యూసే వస్తుంది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి. మనకు వచ్చేటప్పటికి మన ఎన్ని వృత్తి ఆధారిత కులాలు. ఇప్పుడు గోదావరి ఆక్వాపార్క్ పెడితే అక్కడ మేజర్గా ఇంపాక్ట్ అయ్యేది అంటే నేను నిబంధనలు పాటించి అన్నీ బాగుంది. నేను ఆ రోజున గోదావరి ఆక్వాపార్క్ గురించి అడుగుతున్నప్పుడు కూడా నిబంధనలు నిజంగా పాటించి ఉంటే నాకు తెలిసి ఈ సమస్య రాదేమని అనుకున్నాను. నాకు తెలిసి అక్కడ నిబంధనలు సరిగ్గా పాటించట్లేదా ఆ యాజమాన్యం అని అన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి నాకు కూడా ఒక ఇన్విటేషన్ ఇచ్చారు, మేము వచ్చి మాట్లాడతాం మీతోటి. నా ఉద్దేశం ఏంటంటే ఇది వ్యక్తిగతంగా నేను హ్యాండిల్ చేసేది కాదు, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు హ్యాండిల్ చేసి చిత్తశుద్ధిగా నిజంగా అది ప్రజలకి హాని కలిగిస్తుందంటే దాన్ని ఎలా చేయాలి, దాన్ని ఎలా ఆపాలా, లేదంటే వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలా, లేదంటే బాగుంది అంటే ప్రజలకు ఎలా నచ్చ చెప్పాలనేది ప్రభుత్వం. దీన్ని నా ఉద్దేశం ఏంటంటే అన్ని లా అండ్ ఆర్డర్తోటో పోలీస్ శాఖతోటో మనం సమస్యలకు పరిష్కారం చేయలేం. దీన్ని ప్రభుత్వం కొంత ఒక డైలాగ్లో ఒక డిబేట్లో పెట్టి ప్రజల్ని కూర్చోబెట్టి నిజంగా నిబంధనలు కానీ అతిక్రమించి ఉంటే దయచేసి దాన్ని ప్రభుత్వం సానుకూలంగా దాన్ని చూడాలని మన మనస్ఫూర్తిగా గోదావరి ఆక్వా ప్రజల తరపు బాధితుల తరపు నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతిసారికి నాకు ఈ కాపులు రిజర్వేషన్ గురించి నాకు ఒక సమస్య ఉంటుంది. నాకు దీంట్లో సున్నితమైన అంశం ఏంటంటే నేను కాపు కులానికి చెందినవాడిని. నాకు చిన్నప్పటి నుంచి నాకు కులాలు మతాలు ప్రాంతాలు నాకు ఎప్పుడు తెలియదు. కాకపోతే రాజకీయాలకు వచ్చాక ఇది నేను సినిమాల్లో ఉంటే నాకు కులాలతో అవసరం లేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చి ఖచ్చితంగా కులం మీద ఒక అవగాహన కావాలి. అది నాకు ముందు నుంచి ఉంది, కానీ కాకపోతే నాకు అంత అవసరం లేకపోతే ఎప్పుడు దాన్ని నేను మాట్లాడలేదు, నేను దాన్ని పాటించలేదు. కాకపోతే ఇప్పుడు ఈ సున్నితమైన ఒక పొలిటికల్ పార్టీగా దీన్ని వచ్చాక దీని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. నా ఉద్దేశం ఈ కాపుల రిజర్వేషన్కి ఏంటంటే ఇది డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉన్నప్పుడు దాన్ని నిరంతరంగా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా అది ఎక్కడంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ బ్రేక్స్ లేకుండా మధ్యలో కొన్ని ఆపేసి ఇలా కాకుండా నిరంతరంగా చేస్తుండాల్సింది. మధ్యలో అది ఎందుకు బ్రేక్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నది నాకు ఒక ఆలోచన ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు, అని ఇంక్లూడింగ్ నేను అనేది బీసీసీఎల్ ఆర్ కృష్ణయ్య గారు కూడా వారికి క్యాన్వాసింగ్ చేశాను హైదరాబాద్లో, మరి ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. నేనేంటంటే అలాంటి ఇప్పుడు రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, దాని గురించి కూడా అందరూ మనస్ఫూర్తిగా బయటికి రావాలి. ఒకళ్ళు నిజంగా అది బీసీ కులాలకి నష్టం కలిగిస్తే ఒకళ్ళ నష్టాన్ని మనం ఏ విధంగా నివారించవచ్చు అని చెప్పి దీన్ని ప్రజలకి ఎలా తెలియజేయాల్సిందంటే దీనిని చాలా సానుకూలంగా సామరస్యపూర్వకంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించాలి. ఇది కాకపోతే ఒకళ్ళు రెచ్చగొట్టే విధంగా దయచేసి ఎవరు కూడా దాన్ని రెచ్చగొట్టే విధంగా దీని మీద రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే ఒక కులం మీదో ఒక మతం మీదో కొద్దిమంది ప్రాంతీయుల మీదో దేశాన్ని కానీ రాజకీయాలను కానీ సమాజాన్ని కానీ నడపలేము. దయచేసి దాన్ని అందరూ అర్థం చేసుకొని ఒకవేళ ఏమైనా కష్ట నష్టాలు ఉంటే లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించుకొని కమిషన్కి మనస్ఫూర్తిగా చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నా అభిప్రాయం నేను ప్రపోజ్ చేసింది కాదు. ఎవరిదండి? నేనేమంటే ఏ సమస్య అయినా సరే ఇప్పుడు ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు ఉన్నారు, ఎవరైనా సరే పొద్దున ఇప్పుడు మనకి ఈ గరగపల్లి బాధితులు ఉన్నారు, ఎవరైనా వచ్చి చెప్పుకోవడానికి డెమోక్రటిక్గా అది హింసకు దారి తీయకుండా ఉంటే
వాళ్ళ పాదయాత్రని అనుమతించాల్సిన అవసరం ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే అంతకుముందు ప్రెసిడెంట్ గొడవ జరగడం వల్ల డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక భయాలు ఉంటాయి. దానిని ఎవరెవరు ఏ రకంగా దాన్ని మిస్యూజ్ చేస్తారో అన్న ఆలోచన అందరికీ ఉంది. అది ప్రభుత్వం కూడా దాన్ని జాగ్రత్తగా ఆలోచించి, నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు వెళ్ళాల్సి వస్తే దాన్ని పాదయాత్ర చేయాల్సి వచ్చి జెన్యూన్గా వాళ్ళు చేయగలిగితే దాన్ని నేను వాళ్ళకి పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒకళ్ళు చెప్పండి. నాకు పాదయాత్రలు చేస్తానా లేదంటే ప్రజల్లోకి వెళ్ళాను నాకేమవుద్దంటే, నాకు పాదయాత్ర చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాను. అంటే 2014 సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా కారే నాకు వెళ్ళనివ్వరు. అది నా సమస్య. అంటే ప్లీజ్ అమ్మా, ప్లీజ్ దయచేసి అంటే నేను అనేది ఏంటంటే, నాకు పాదయాత్ర కానీ నిజంగా నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు కానీ, జనసేన అభిమానించే ప్రతి ఒక్కరు కానీ నాకు సహకరించగలిగితే నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. అది నేనేంటంటే ప్రజల్లోకి వెళ్ళడానికి నేను అది రకరకాల దారులు, ఒకటి పాదయాత్ర కావచ్చు, ఒకటి ప్రజల్లోకి వెళ్ళి రోడ్ షోలు కావచ్చు, లేదంటే మీటింగ్స్ కావచ్చు, లేదంటే 1-on-1 మీటింగ్స్ కావచ్చు, మేధావులతో ఆ ప్రాంతాలతో ఉన్న మేధావులతో మీటింగ్ కావచ్చు, ఆ రోజు మీ సమస్యల మీద మీటింగ్ కావచ్చు, రకరకాల మీద నేను విధానాలతో నేను ప్రజల మధ్యలోకి వెళ్తాను. నాకు వినిపించలేదు సార్. అంటే నేను మిగతా వాళ్ళు వెళ్ళటానికి నేను వెళ్ళటానికి చాలా తేడా ఉంటుంది సార్. అంటే ఇది నేను సమస్య కూడా చెప్తాను. నాకు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి చాలా శాంతిబద్ధ, అంటే దాదాపు కొంతమంది పడిపోయి యువత పడిపోయి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను రాగానే ఫస్ట్ మీటింగ్లో ఏం చెప్పానంటే, నేను గరగపాలని వెళ్ళటానికి చాలా, ఎందుకంటే నాకు ఈ భువనగిరి చంద్రశేఖర్ అని మీకు చుండూరులో మన దళితుల తరపున వాళ్ళకి దాడులు జరిపిన వాళ్ళందరికీ పోరాటం చేసిన వ్యక్తి, వాళ్ళ తరపునందరికీ పోరాటం చేసిన వ్యక్తి, బాధితుల తరపున ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. నాకు ఆయన చనిపోయారు క్యాన్సర్ తోటి. అలాగే నేను బేసిక్ దళిత్ ఇష్యూస్ మీద, మన కాస్ట్ అట్రాసిటీస్ మీద నేను ఎంజే అక్బర్ రాసిన చిన్నప్పటి నుంచి కూడా రైట్ ఆఫ్టర్ రైట్ అని పుస్తకం తీసి ఆ రోజు నుంచి నాకు అవగాహన ఉంది. కాకపోతే ఇది చాలా, నేను వెళ్తే ఏమైపోద్దంటే, నేను చెప్పింది కూడా ఏంటంటే, నేను పలకరించడానికి వెళ్తే అది ఇంకొక శాంతి భద్రతల సమస్య అవ్వకూడదని ఒక భయం ఉంది నాకు. కాకపోతే దీనిని నేను రెచ్చగొట్టే విధంగా, ఇప్పుడు సమస్య ఇప్పుడు ముజఫర్ నగర్ ఉంటుంది. నేను ఎప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, చాలా చిన్న స్థాయిలో సమస్యను ఆపాలి అని ఎందుకు కోరుకుంటానంటే, ఇప్పుడు ముజఫర్ నగర్లో 2014 గొడవలు జరిగినప్పుడు అది బేసిక్గా ఒక అమ్మాయిల్ని, ఒక ఇద్దరు అబ్బాయిలు ఏడిపించారు. ఒక మతానికి చెందిన అబ్బాయిలు, ఇంకొక మతానికి చెందిన అమ్మాయిల్ని. అక్కడి నుంచి అది ఒక సింపుల్ ఒక ఈవ్టీజింగ్ ఇష్యూ, అది పెరిగి అది మతకాల దాకా వెళ్ళిపోయింది. అలాగే ఇది కూడా ఒక విగ్రహాన్ని పెట్టడానికి సమస్య ఏముంది, అది ఈగో సమస్యలు అయిపోయినాయి. అంబేద్కర్ మహనీయుడు విగ్రహాన్ని పెట్టడానికి ఇంకొకరికి ఎందుకు ఇబ్బంది కలిగింది, అసలు వాళ్ళకి అవగాహన లోపం ఏంటి, వాళ్ళ అవగాహన రాహిత్యం ఏంటి. అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే అంటే ఫస్ట్ అంబేద్కర్ గొప్పతనాన్ని, అంబేద్కర్ తాలూకు అంబేద్కరిజాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం. ఆయన కేవలం ఒక వర్గానికి నాయకుడిగా చాలామంది పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాని నుంచి వచ్చిన ప్రతిఘటన అనుకుంటున్నాను నేను. అందుకని ముఖ్యంగా ఇది నిజంగా హద్దులు దాటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే పనిష్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అన్నిటికంటే కూడా ముఖ్యంగా మున్ముందు ఇలాంటి చర్యలు జరగకుండా కౌన్సిలింగ్ అయితే కంప్లీట్గా ఒక ఎడ్యుకేషన్, ఒక అవేర్నెస్ కావాలి పెద్ద స్థాయిలో. అందుకనే ఒక హోలిస్టిక్గా ఆలోచించగలిగే మేధావులు, సమాజాన్ని అన్ని కోణాల నుంచి, అన్ని కోణాల నుంచి అర్థం చేసుకోగలిగే మేధావులు దీన్ని అడ్రస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నేను దాని గురించి నిజంగా పెద్ద ఆలోచించనండి. లెట్ మీ బి ప్రాక్టికల్, లెట్ మీ బి వెరీ ప్రాక్టికల్. అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదండి, ప్రతి ఒక్క సమస్య. ఇప్పుడు ప్రభుత్వం స్పందించని పక్షంలో, ఇప్పుడు మీరు
ప్రభుత్వం స్పందించని పక్షంలో, వాళ్ళకి ఏం చేయని పక్షంలో నేను ఖచ్చితంగా చేయగలను. ప్రభుత్వం ఇప్పుడు నాకేమైపోద్దని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి, ఒకసారి నేను మన కాకినాడలో బ్లో అవుట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫైర్ ఇన్సిడెంట్. కొన్ని బాధితులు పరిస్థితులు ఉన్నప్పుడు, కొంతమంది బాధలకు గురైనప్పుడు ప్రతి రాజకీయ పార్టీ వెళ్ళి, ఉదాహరణకి చాలామందికి ఒళ్ళు కాలిపోయింది ఒక యాక్సిడెంట్లో, ప్రతి ఒక్కళ్ళు వెళ్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అదేమో కాలిపోయిన ఒంటికి. ఇక్కడ ఆల్రెడీ చాలామంది కూర్చోబెట్టి రిపీటెడ్గా మీకు ఏం జరిగింది అంటే ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇవి ఉంది. ఇది నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా స్టిల్ నేను ఒక ఓనామాలు దిద్దుకుంటున్న పార్టీ, ఇది స్టిల్ నడుస్తున్న పార్టీ, అడుగులేస్తున్న పార్టీ అది. అందువల్ల నాకు మనుషులను పంపించడానికి ప్రతిసారి నాకు వెళ్ళడానికి మీకు చెప్పాను, ఇంకా పార్టీ నిర్మాణం జరుగుతుంది. సో నాకు ఫుల్ కంప్లీట్ నిర్మాణం అయ్యింది. మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు నేను వెంటనే చెప్పగలను. కానీ నాకు ప్రతిసారి నేనే వెళ్ళాలి, నేనే మాట్లాడాలంటప్పటికీ నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నాతో పాటు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, అది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అది కూడా ప్రభుత్వం కానీ వాళ్ళకి నిజంగా వాళ్ళు స్పందించిన పక్షంలో నేను ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ఖచ్చితంగా ఖండిస్తున్నాను, దాంట్లో అనుమానమే లేదు. అంటే అస్సలు సామాజిక బహిష్కరణ ఎలా చేస్తాం? ఇది నేను ఎందుకు మాట్లాడుతానంటే, చాలా పెద్ద స్థాయి నాయకులు ఇప్పుడు గాంధీజీని కూర్చోబెట్టి ఆయన తెలివైన వైశ్యుడు లేదంటే చతుర్బని అని మాట్లాడే అంత పెద్ద స్థాయికి నాయకులు మాట్లాడినప్పుడు అదే ఆలోచన మీద అన్ని చోట్లకి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి మనకి ఈ గీతలు కనిపించవు. సరిహద్దులు మనం వేసే ఫిజికల్ సరిహద్దులు కనిపిస్తాయి కానీ మనసులో వేసే హద్దులు బయటికి కనిపించవు. అందుకని మీరు చెప్పే సామాజిక భాషని ఖచ్చితంగా నేను దాన్ని తప్పని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే దాన్ని మాట్లాడే విధానంలో నేను ఎట్లా తిట్టాలి? ఇప్పుడు నేను రెచ్చగొడితే ఏమవుద్దంటే, ఇప్పుడు నేను మాట్లాడచ్చు, ఒక సమస్య ఎక్కడ వస్తుంటే లా అండ్ ఆర్డర్ని ఎవరి చేతిలోకి తీసుకోలేము. నేను బాధ్యతగానే మాట్లాడాలి. అందుకని వాళ్ళు విధించిన ఆ వెలిని అనేదాన్ని ఖచ్చితంగా దాన్ని నేను ఖండిస్తున్నాను. నేనేం అనుమానించట్లేదు, గతంలో జరిగినాయి కదా. నేనేమంటానంటే అది గతంలో జరిగింది, అదే సమస్య. నేను లాస్ట్ టైం కూడా ఏం చెప్పానంటే, ఇది ప్రతి ఒక్క నాకు తెలియదు అది ఏమవుతుందంటే, ఇది ఎవరు చేశారు ఏంటనేది ఎవరో వాళ్ళు చేసిన వాళ్ళకి తెలియలేదు, నాకు తెలియదు. నేనేమంటానంటే, ఒకరికి పాదయాత్ర అనుమతించే అవసరం ఉన్నప్పుడు దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ముందు నుంచి చాలా రోజుల నుంచి స్పందిస్తున్నాను సార్. అది నేనేమంటానంటే, నాకు ఇంట్లో నేను నా ఫామ్లో నా గోశాల ఉంది. అలాగే భారతదేశ సమాజం రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్న సమాజం, చాలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్న సమాజం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆచారాలు వాళ్ళ అలవాట్లు వేరు. ఎవరికి ఇబ్బంది కలిగించని పక్షంలో ఆల్రెడీ ఉన్నదాన్ని ఎవరికి ఇబ్బంది అంటే, నేనేమంటానంటే చట్టం బలంగా అమలు చేయాలంటే గోవాలో ఒకలాగా నాగాలాండ్లో ఒకలాగా పెట్టడం కాకుండా దేశం అంతటా ఒకేలాంటి చట్టం ఉంటే దాన్ని అర్థం చేసుకోగలం. ఎందుకంటే మనకి ఈ సౌదీలోనూ ఒంటిని చంపరు, సౌదీలో గల్ఫ్ ఏరియాస్లో ఒంటిని చాలా ఇదిగా చూసుకుంటారు వాళ్ళు, మాంసాహారులు అయినా సరే. అలాగే ప్రతి కంట్రీకి ప్రతి దేశానికి వారికి వచ్చి కాపాడుకునే కొన్ని ఉంటాయి. అలాగే మనకు కూడా గోవు అనేది చాలా పవిత్రమైంది. నేనేమంటానంటే అది దానికి ఇబ్బందిగా, దానికోసం మనుషులను చంపేయడం, తీసుకెళ్తున్న అనుమానంగా చంపేయడం ఖచ్చితంగా అది ఖండించదగ్గ విషయం. అది నాకు మనస్ఫూర్తిగా, నాకు ఎప్పుడు వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు నచ్చలేదు. నేను పదే దాన్ని ఖండిస్తూనే ఉన్నాను. సారీ, నేను రెండోది ఆ మాట అట్లా అన్నారా? అంటే నాకు సంతోషం ఉంది, అట్లీస్ట్ 1 to 2% ఉందని ఒప్పుకున్నారు, అందువరకు సంతోషం నాకు. అసలు లేదంటే కూడా నేను సంతోషపడేవాడిని, కానీ అట్లీస్ట్ 1 to 2% ఉన్నాయా? అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే దయచేసి ప్లీజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా
ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను, నేను అట్లా అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. పాలిటిక్స్ కన్ఫ్యూషన్ ఏమో సార్ అంటే ఇప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నాకు నిజంగా నా స్థాయి ఏంటి, జనసేన బలం ఎంత అనేది నేను ప్రజల్లోకి వెళ్ళే వరకు నాకు తెలీదు. నా బలం తెలుసుకోకుండా నేను ఎంత బరువు మొయ్యాలనేది నేను ఎలా చెప్పగలను? నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, అందుకే నేను అక్టోబర్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేను అది టైం వచ్చే కొద్దీ చెప్పగలను. థ్యాంక్ యూ. సార్ అంటే పార్టీ నాయకత్వాన్ని ఇవన్నీ ప్రకటించడానికి కాదు సార్. ఇప్పుడు అది రాత్రి జరగదు. అంటే నేను రాగానే నేను పొడి చేస్తాను, కుమ్మేస్తాను అని చెప్పి నేనేం మాట్లాడను. నాకేంటంటే పార్టీ నిర్మాణం చాలా బాధ్యతగా చేయాల్సిందే. అందుకని కొంచెం టైం తీసుకొని ప్రతి ఒక్కరు చేస్తాను. అంటే 2019కి నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. నాకు తెలిసింది ప్రజల తాలూకు సమస్యలు. అలా చేస్తే అది ప్రజానాయకుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. కానీ రాజకీయాల ద్వారా ప్రజలకి మటుకు పనులు చేయగలను, ప్రజల కోసం నిలబడగలను. దానికి మీరు ఏం పేరు పెట్టుకున్నా నాకు. అక్టోబర్ తర్వాత మీరు అడిగిన దానికి ఆల్రెడీ ఒకటి 2 సినిమాలు ఒప్పుకున్నాను. వాటికి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి నేను ఎక్కువ భాగం నేను రాజకీయ కార్యక్రమాలకి, పార్టీ నిర్మాణానికి నేను ఇవ్వబోతున్నాను. అందుకని నాకు టైం కుదిరినప్పుడు సినిమాలు చేస్తాను. ఎక్కువ శాతం నేను పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ స్టాండ్కి ఇప్పుడు నాకు ఎవరైతే పార్టీలు, ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ప్రకటించాలని నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఉప ఎన్నిక, దానికి అనేక పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతానికి నేను ఎంత వెళ్ళాలా లేదా అనేది నేను 1-2 రోజుల్లో పార్టీ ద్వారా ప్రకటన తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇంకా దాని మీద ఆలోచిస్తాను, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే నాకు ఉద్దానం లాంటి సమస్యలు ప్రతి జిల్లాలోనే, కనిగిరిలో ఉంది. నేను కనిగిరిలో చిన్నప్పుడు కొంతకాలం పెరిగాను, ఒక సంవత్సరం. అలాగే నెల్లూరు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతిసారి నేను అక్టోబర్ నుంచి నేను చేయబోయేదంటే ఇలాంటి పరిస్థితులు ఏమన్నా నేను వెళ్ళి ప్రత్యేకంగా పర్యటించి